तस्मै नकाराय शिवाय ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शिवाय नमः। विनाशकलिंगं प्रणमामि सदा शिवलिंगं देवमुनि प्रवरार्चितलिंगं कामदहन करुणाकरलिंगं रावणसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं प्रणमामि सदा शिवलिंगं कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं दक्षसुयज्ञविनाशकलिंगं प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसुशोभितलिंगं सन्निहितपापविनितसेवितलिंगं भावै भक्तिभिरेव च लिंगं दिनकरकोटिप्रभाकरलिंगम्। ओम नमः शिवाय, श्री वेंकटेशाय नमः, श्री आंजनेयाय नमः। శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయం మార్కెట్ జగిత్యాల. ఈరోజు స్వామివారికి వైశాఖ పూజ అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వైశాఖ పూజ అంటే స్వామివారికి విసరడానికి విసనకర్ర, పప్పు బెల్లం ఈ కాలంలో వేడి తగ్గించేది కాబట్టి పప్పు బెల్లాన్ని స్వామివారికి సమర్పించి మామిడి పండు ఈ యొక్క ఋతుఫలంలో మామిడి పండు శ్రేష్టం. ఈ కాలంలో మామిడి పండ్లు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లను స్వామివారికి నివేదన చేసి స్వామివారికి అభిషేకాది పంచామృత ఫలరసాభిషేకాలు చేసి స్వామివారికి భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వరునికి అభిషేకం చేసి మరియు స్వామివారికి పత్రి పుష్పం ఫలం తోయం అన్ని పూలు పండ్లు అన్నిటితోటి అలంకారం చేసి అలానే వెంకటేశ్వర స్వామికి కూడా హారతిచ్చి ఆంజనేయ స్వామికి కూడా హారతిచ్చి ఈ యొక్క వైశాఖ పూజ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా ఈవో గారి ఆధ్వర్యంలో మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా మొత్తం ట్రస్టీ సభ్యుల చేత ఫౌండర్ ట్రస్టీ సభ్యుల చేత ఈ యొక్క కార్యక్రమం ఎంతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొంటున్నారు. వారికి ఆ యొక్క భగవంతుడు భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వరుడు గారు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి వారిని ఎల్లవేళలా సదా రక్షించాలని చెప్పి ఈ కార్యక్రమానంతరం వారికి తీర్థప్రసాదన వితరణ జరుగుతుంది. తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం చేయబడ్డది. ఆ ప్రసాదాన్ని కూడా వితరణ చేయబడుతుంది. ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత అందరూ కూడా సేవిస్తారు.
కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర సర్వపాపహర మృత్యుంజయ హర ఓం శివశంకర మహాదేవ వృషశైలాధిప ఏవదైతన్న వృషభాదీశ్వర ఏవదైతన్న ఫణిశైలాధిప ఏవదైతన్న భగవాన్ శ్రీ వెంకట ఏవదైతన్న ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద క్షమస్తస్వం శేషశైల శిఖామణే మనోజవం మార్గతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షోమిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుర్భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ పవనసుత హనుమానికి. ఆ యొక్క సర్వలోకాలకు కలవు వెంకటనాయక అని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లేదని ప్రతీతి. కానీ ఎవరికి తోచిన ఆ దేవుణ్ణి భక్తులు పూజిస్తుంటారు, భక్తులు సేవిస్తుంటారు. అందరికీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివకేశవులకు భేదం లేదు. శంకరునికి విష్ణుమూర్తి పూజ చేస్తాడు, విష్ణుమూర్తికి శంకరుడు పూజ చేస్తాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో శివకేశవులకు స్వామివారికి ఈ యొక్క వైశాఖ మాసంలో వైశాఖ పూజ చేసి ఆ యొక్క స్వామివారికి స్వామివారి యొక్క కృపచేత మొత్తం లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అనే కంటే